మేడారం గద్దెలపై వనదేవతలు సమ్మక్క సారలమ్మ దర్శనమిస్తున్నారు. రాత్రి మేడారంలోని గద్దెల మీదికి చేరుకున్నారు సమ్మక్క సారలమ్మ. సమ్మక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో దర్శనాల కోసం పోటెత్తారు భక్తులు. సమ్మక్క తల్లి రాక సమయంలో చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు ఎటు చూసినా భక్తులే కనిపించారు. తల్లి దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. రేపు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం చేస్తారు. 28న పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ గద్దెపైకి చేరగా రాత్రి చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరింది. దీంతో అందరూ గద్దెలపై కొలువుదీరారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు 4000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మేడారం జాతరపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, మేడారంలో భక్తుల రద్దీ ఎలా ఉంది? మేడారం జన జాతర అయింది. సమ్మక్క గద్దెలకు చేరుకోవడంతోనే జాతరకు జనం పోటెత్తారు. గత వారం రోజులుగా ఉన్న జనం ఒకెత్తు, నిన్న రాత్రి నుంచి మేడారం గద్దెల వద్దకు అమ్మల దర్శనం చేసుకునేందుకు వచ్చే జనం ఒకెత్తు అన్నట్టుగా ఉన్నారు. మొత్తం వీధులన్నీ కూడా జనంతో నిండిపోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. మేడారం వీధులన్నీ గద్దెల వద్ద కూడా 24 గంటల పాటు కూడా అమ్మ దర్శనాల కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి ఇక్కడికి క్యూ లైన్లకు వస్తూనే ఉన్నారు. జనం బస్టాండ్ల నుంచి మొదలు పెడితే ఇటు ఏదైతే జంపన్న వాగు వరకు కూడా జనంతో రోడ్లు నిండిపోయినాయి. అక్కడ నుండి మళ్ళీ స్నానాలు చేసిన తర్వాత అమ్మ దర్శనాల కోసం వచ్చేవారు మొక్కులు తలపై అయితే బంగారాన్ని ధరించి ఇక్కడ అయితే బంగారం అయితే అమ్మవారికి సమర్పించే మొక్కులను తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి చెల్లించేందుకు, సమ్మక్క దర్శనం చేసుకునేందుకు, సారక్క దర్శనం చేసుకునేందుకు వారందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మిగతా అయితే ఆలయాలతో పోలిసి ఇక్కడ గర్భగుడులు కానీ ఇట్లాంటి అయితే నిర్మాణాలు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా అమ్మ అయితే కొమ్మ రూపంలో కావచ్చు, ఇటు అయితే కుంకుమ భరణి రూపంలో అమ్మ దర్శనం కోసం కుంకుమ భరణి కనిపించకపోయినట్టు గద్దెల మీదకి చేరడంతో ఆ అమ్మ దర్శనం కోసం ఇక్కడికి వచ్చేందుకు తలపైన అయితే నిలువెత్తు బంగారం సమర్పించుకునే వాళ్ళు కావచ్చు, అమ్మ రూపాలని కావచ్చు, ఇటు వెదురు కొమ్మలు పట్టుకొని కావచ్చు, ఏదైతే అన్ని పిల్లల్ని జల్లలందరినీ తీసుకొని ఇక్కడికి అమ్మ దర్శనాల కోసం పోటెత్తిండ్రు. వారం రోజుల నుంచి వచ్చిన భక్తులంతా మళ్ళీ ఒకసారి అంటే ఇక్కడే ఉన్నారు. నిన్న మొన్న ఈ గద్దెల వద్దకు వచ్చిన భక్తులందరూ కూడా మళ్ళీ ఈరోజు అమ్మలు కొలువై ఉన్నారు కాబట్టి, అమ్మలు ఇప్పుడు కుంకుమభరణి రూపంలో గద్దెల వద్ద కొలువై ఉన్నారు కాబట్టి అమ్మల దర్శనం కోసం మళ్ళీ వస్తామని చెప్తున్నారు భక్తులు. అంటే 2-3 రోజులుగా ఇక్కడే గుడారాలు వేసుకొని ఉన్న భక్తులందరూ ఖచ్చితంగా మొక్కులు చెల్లించేందుకు సమ్మక్క సారక్క గద్దెలపైన చేరిన తర్వాతనే వస్తుంటారు. సో ఈ అయితే 2 ఏళ్లుగా వేచి ఉన్న భక్తులందరూ కూడా సమ్మక్క అంటే గత జాతర నుంచి ఈ జాతర వరకు కూడా అయితే వేచి ఉన్న భక్తులందరూ కూడా ఒక వారి అయితే సమ్మక్కను సారక్కను గద్దెలపైన దర్శించుకునే అపురూప క్షణాల కోసం వాళ్ళందరూ కూడా భక్తి పారవశ్యంతో బయలుదేరినారు. చాలామంది ఇంకా వస్తున్నారు. అంటే ఈ రోజు కోసమే వేచి ఉన్నారు కాకుండా ఇప్పటికీ ఈ వివిధ ప్రాంతాల నుంచి మొత్తం ఇదొక దేశం నలుమూల నుండి వస్తున్నట్టు చెప్పొచ్చు. ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అలాంటి ఇటు ఆదివాసీ రంగాలు కాకుండా ఇతర గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా భారీగా ఇక్కడికి భక్తులు వస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తం దేశం నలుమూలల నుంచి కూడా ఆదివాసీ కమ్యూనిటీకి సంబంధించిన గిరిజన నేతలు కూడా చాలామంది సమ్మక్క సారక్కను దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. ప్రత్యేకించి అమ్మలు గద్దెలపైన ఉన్నప్పుడు దర్శనం చేసుకోవాలి, మొక్కులు చెల్లించుకోవాలి. ఏదైతే మనం చూడొచ్చు సమ్మక్క గద్దెల వద్ద ఏదైతే ఓడిబియ్యం తీసుకొచ్చిండ్రో వాళ్ళంతా అక్కడ హుండీలు ఏర్పాటు చేసిండ్రు. ఆ ఓడిబియ్యం హుండీలో వేస్తున్నారు. దాంతోపాటు బెల్లం, ఏదైతే బంగారంగా పిలిచే బెల్లాన్ని అమ్మల గద్దెలపైకి విసురుతున్నారు. చాలామంది దగ్గర దాకా వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడ విఐపి దర్శనాలు మినహాయిస్తే మిగతా వారందరికీ కూడా లోపల గద్దెలపైకి ఎక్కేవారిని మినహాయిస్తే మిగతా అందరూ కూడా ఎక్కడైతే గ్రిల్స్ ఏర్పాటు చేస్తారో గద్దెలకు సమీపంలో అక్కడికి దాదాపు అందరూ చేరుకునే అవకాశం ఉంటుంది. సో వారందరూ అక్కడ బెల్లం వాలంటీర్లు ఉంటారు. వాళ్ళకు అమ్మవారికి ఏవైతే మొక్కులు సమర్పించాలనుకుంటారో అవన్నీ కూడా ఓడిబియ్యం కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, అయితే బెల్లం ఇవన్నీ కూడా వాలంటీర్లకు ఇస్తారు. వాళ్ళు అక్కడ అమ్మకు అయితే అక్కడ గద్దెలపై ఉంచిన తర్వాత వాటిని మళ్ళీ తరలిస్తుంటారు. సో ఇట్లా అందరికీ దాదాపు భక్తులందరికీ అమ్మలు ఆ గద్దెల వద్దకు స్వయంగా వచ్చి
మొక్కులు సమర్పించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం ప్రాకారం అంతా కూడా సమ్మక్క గద్దెల ప్రాకారం అంతా కూడా ఎవరైతే కొత్త నిర్మాణాలు నిర్మించిండ్రో ఎక్కడైతే నిర్మించిండ్రో ఆ మొత్తం జనంతో నిండిపోయింది. క్యూ లైన్లు చుట్టూ